డాన్సర్స్ వివాదంపై మనతోటి డాన్సర్ సృష్టి ఉన్నారు, ఆవిడ విషయాలు మాట్లాడదాం. సార్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు సార్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. సో అదే కొంచెం బాధగా ఉంది. ఏంటంటే తప్పు చేయలేదు, అప్పుడు కూడా ఇలా అవుతుంది వాళ్ళతో పాటు, అంతే దానికోసమే వచ్చాను, అంతకు మించి ఏం లేదు సార్. అంటే ఇప్పుడు వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కొంచెం ఫ్రాడ్ చేశారు, అందుకనే వాళ్ళు రిజైన్ చేశారని చెప్తున్నారు. ఫ్రాడ్ చేశారంటే జనరల్ సెక్రటరీ కోసం చెప్తున్నారు, ట్రెజరర్ కోసం. ఒకవేళ వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి. బట్ ఈసీ మెంబర్స్ పాపం తప్పు అయితే చేయలేదు సార్. అలా తప్పు ఉంటే రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ చెప్తున్నారు కదా. మరి పాత టైంలో మిస్టర్ షేక్ జానీ బాషా రూల్స్ ఫాలో చేశారా, పర్సంటేజ్ వాడారా, బాంబే అసిస్టెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, అవన్నీ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళ తరపు నుంచి న్యాయం లేదు, అందుకనే వాళ్ళు రిజైన్ చేశారని చెప్తున్నారు. దానికి మీరు సార్ నేను అదే చెప్తున్నాను సార్, రిజైన్ చేయడానికి ఇది కారణం ఒకటి ఉండదు. ఇప్పుడు మీరు కమిటీ మెంబర్స్తోనే ఒక్క నిమిషం శృతి అక్క, మీరు ఎందుకు రిజైన్ చేశారని కారణం అడుగుతున్నారు. మీరు ఫ్రాడ్ చేశారు కాబట్టి అంటున్నారు, మీద బిల్స్లో ప్రాబ్లం ఉన్నాయి. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫ్రాడ్ చేయలేదండి. అండ్ ఇన్ఛార్జెస్కి మేము సపోర్ట్ చేస్తున్నామని, వాళ్ళలో మేము కమిషన్ తీసుకుంటున్నామని చాలా 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 ఫేక్ ఎలిగేషన్స్ వచ్చాయి. వీటి మీద ఏ ఒక్క ప్రూఫ్ ప్రెసిడెంట్ గారి ముందు ఉంటే నేను డిఫెండ్ చేసుకోగలనండి. ఎందుకంటే మేము ఫస్ట్ మీ బాడీలో వచ్చాము, మేము చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నాము. మా వల్ల యూనియన్లో ఇంకా చాలా వర్క్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ అయ్యాయి. మేము ఎవరికి అన్యాయం వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మేమే కొన్ని కమిటీలో మాట్లాడడం, ఎవరైతే అక్రమంగా డాన్సర్స్ డబ్బులు తింటారో వాళ్ళని శిక్ష వెయ్యాలి అని మేమే కమిటీ వాళ్ళం ప్రెసిడెంట్ గారికి చెప్పాం. ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే ఓకే చెప్పాం, ప్రెసిడెంట్ గారు దాన్ని తీసుకున్నారు కూడా, ఒక్కళ్ళనే కన్సిడర్ చేశారు. బట్ తిన్న వాళ్ళు ఇంతమంది సభ్యుల డబ్బును అక్రమంగా తింటే ప్రెసిడెంట్ గారు ఒక్కళ్ళనే కన్సిడర్ చేసుకొని ఫైన్ వేశారు. అది ఎందుకు అని మేము ఫస్ట్ అడిగాం. ఎందుకు అంటే దాంట్లో వాళ్ళ ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు, జానీ మాస్టర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు అందరిది తీస్తే అవి బయటకు వస్తాయని ఏమో తెలియదు. కానీ నాకు ఒక మనిషిని పట్టుకొని చాలా అంటే చాలా మనిషిని ఎలా అంటే ఇంకా ఆ మనిషి లైఫే పోవాలని చెప్పి కక్షపూర్వితంగా చేస్తున్నారండి. అంటే మొన్న పెద్ద సినిమా అప్పుడు మేమే డబ్బులు, రామ్ చరణ్ గారు డబ్బులు ఇచ్చారు 40 లక్షలు, నేను 18 లక్షలు ఇస్తాను అని చెప్పి. అంటే ఈ అసోసియేషన్కి డబ్బులు మేము తీసుకొస్తున్నాము, మేము బాగా చూసుకున్నాం అంటే సార్ ఇప్పుడు అసోసియేషన్కి డబ్బులు తీసుకొస్తున్నారు, దానికి జానీ మాస్టర్కి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు యూనియన్కి కొన్ని రూల్స్ ఉంటాయి సార్, రూల్స్ పాటించి మీరు మంచి అన్యాయం చేస్తే ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు సార్. మీరు మనీ ఇచ్చారు కదా అని చెప్పి, మాకు ఫండ్ ఇచ్చారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ చేంజ్ చేసి చేసుకుంటా అంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకోవాలి సార్. నిన్న కొంతమంది చెప్తున్నారు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, బొంబాయి నుంచి తెస్తున్నారు అని చెప్పేసి. అవును సార్, రీసెంట్గా పెద్ద దాంట్లో కూడా పెద్ద ఐటమ్ సాంగ్ సార్, శృతి హాసన్ మ్యామ్ ఉన్నారు కదా ఆ సాంగ్, దాంట్లో 100 మందిని అంటే ఆల్రెడీ గ్రూప్ ఉన్నారు, 100 మందిని ఎక్స్ట్రా ముంబై వాళ్ళ నుంచి పిలిపించుకున్నారు సార్. ఆ 100 మంది ఏదో మన వాళ్ళకి ఇస్తే మా కడుపు నింపిన వాళ్ళు అవుతారు కదా అన్న బాధ సార్ మాకు. ఫైనల్గా మీరేం చెప్దాం అనుకుంటున్నారు సార్? ఏం లేదు సార్, అంటే కమిటీ వాళ్ళు రాజీనామా చేశారంటే ఎందుకు చేశాం సార్? మీ ముగ్గురు మనందరం బాగుండాలనే చేశాం సార్. చేసిన తర్వాత కూడా మేము మీతో వర్క్ చేస్తామని అన్నాం, కానీ ఏ రోజు కానీ మేము మీతో వర్క్ చేయమని అన్నామా సార్? మేము అనలేదు. మేడమే మీ కమిటీతో పని చేయరు అన్నారు, మేడమే ఈ మాట అన్నారు. శత్రువు అయినా సరే, షష్ఠి మాస్టర్ శత్రువు అయినా సరే నా ముందు వచ్చి కూర్చున్నా నేను పనిచేస్తా అన్నారు. అలాంటి కమిటీ వాళ్ళతో పనిచేయడానికి మేడంకి ఏం ప్రాబ్లమ్ మాకు అర్థం కావట్లేదు. మేము ఏమైనా యూనియన్ సొమ్ము లక్షలు తిన్నామా? ఇన్ఛార్జ్తో కుమ్మక్కయ్యి మేము డబ్బులు తిన్నామా? ఎవరితో మేము కుమ్మక్కయ్యి డబ్బులు తిన్నాం సార్? మాకు ప్రూఫ్ చూపించండి. 26వ తారీఖున ఎలక్షన్లు పెడతామంటున్నారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? బాడీలో 500+ మెంబర్స్ ఉన్నారు సార్. నిన్న ఇక్కడికి 200 మెంబర్స్ ప్లస్ అటెండ్ అయ్యారు, ఓటింగ్కి అటెండ్ అయ్యారు. బట్ ఎందుకు పాజ్ అయింది అంటే ఎందుకు 150 మంది ఓటింగ్ వేయలేదు? అది మీకు చెప్పారా సార్? నిన్న 150 మంది ఓటింగ్ వేయలేదు. ఎందుకు అంటే మేము ఈ మంత్ 5th జీబీ కన్సిడర్ చేసుకున్నారు, జీబీలో కొన్ని మేము ఫైనలైజ్ చేసుకున్నాం. ఆ పాయింట్స్ పెట్టి మాకు ఎజెండా పెట్టకుండా అవి పక్కన పెట్టేసేసి సుమలత గారు మా ప్రెసిడెంట్ గారికి నచ్చిన పాయింట్స్ పెట్టేసేసి నిన్న ఓటింగ్స్ చేసేసారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అందుకని మేము దానికి ఫైట్ చేసాం. మనం జీబీలో అనుకున్నది ఏంటి, మీరు ఇక్కడ పెడుతుంది ఏంటి? సరే ఓటింగ్ ఎలక్షన్స్ ఏదైనా సరే ఫెడరేషన్ వాళ్ళు ఉండాలి, ఎప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా ఫెడరేషన్ వాళ్ళు అండగా ఉంటారు, వాళ్ళు ఎక్కడా నాకు క్వశ్చన్ వేసాం సార్.
దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నిన్న ఫెడరేషన్ వాళ్ళు లేరని అండ్ ఆ ఎజెండా పాయింట్లు తప్పు పెట్టారని మేము ఫైట్ చేసాం సార్. ఈ విషయం మీద శేఖర్ మాస్టర్ కానీ, శశి మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, ఇంకా కొంతమంది మాస్టర్స్ అందరం కలిసి ఈ విషయం మీద ఫైట్ చేసాం. మొత్తంగా డ్యాన్సర్స్ వివాదం అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటు జానీ మాస్టర్, ఇటు శేఖర్ మాస్టర్ వర్సెస్ అనే విధంగా అవుతుంది. అయితే ఈరోజు జానీ మాస్టర్ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, శేఖర్ మాస్టర్కి నాకు ఎటువంటి పొరపచ్చలు లేవు, అంతా మేము హ్యాపీగానే ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు జానీ మాస్టర్. అయితే ముఖ్యంగా వీళ్ళు ఈ రాజీనామా చేసిన ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, వీళ్ళు మమ్మల్ని కలుపుకుపోవట్లేదు, వీళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, మాకు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్ చెప్పే హామీ ఇచ్చారు, అది లేదు. తర్వాత కార్యకర్తలకి ఎటువంటి డాన్సర్స్కి ఒక్క నిమిషం గుర్తొచ్చింది సార్. ఇన్సూరెన్స్ రామ్ చరణ్ సార్ మాకు 40 lakhs ఇవ్వడం వరకు జరిగింది. ఇచ్చి కూడా సరే ఎప్పుడు ఇచ్చినా పక్కన పెడితే మాస్టర్ గారు మా బాడీలోకి వచ్చి 6 to 7 months అవుతుంది సార్. ఎందుకు సార్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు? ఆ ఇన్సూరెన్స్ అనేది లిమిట్ అనేది 1 year వరకు ఉంది సార్. ఎందుకు ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు సార్? మాస్టర్ గారు ఎలక్షన్స్కి ముందుకు మాకు మాట ఇచ్చారు, మీకు త్వరలో ఇన్సూరెన్స్ చేపిస్తాను. బట్ 7 months ఎందుకు మీరు టైం వేస్ట్ చేశారు? 7 months ఎందుకు మీరు ఇన్సూరెన్స్ మీరు ప్రొసీజ్ స్టార్ట్ చేయలేదు? మేము ఆల్రెడీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మేము చేసి మేడం చేతిలో పెట్టాం, అది ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో కమిటీ సభ్యులందరూ కలిసి ఆ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసి అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఆవిడ ముందు పెట్టాము. ఎందుకు స్టార్ట్ చేయలేదు? సో అలాగా కొన్ని చేస్తాము అని చెప్తున్నారు కానీ అవి చెయ్యరు సార్, అంతే. బట్ మంచి చేస్తారని నమ్మే అందరూ వాళ్ళకి ఓటేశారు. నేను ఇప్పటికీ నమ్ముతున్నా. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని ఈగోస్కి వెళ్ళిపోయి వాళ్ళు మొత్తం వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా చేసేసుకుంటున్నారు. కానీ వాళ్ళైతే మా యూనియన్కి మంచి చేస్తారని నమ్ముతున్నాను. అయితే మనం ఓవరాల్గా చూడొచ్చు. ముందు ఈవిడ చెప్తుంది, ఈసీ మెంబర్ రాజీనామా చేసిన ఈసీ మెంబర్ శృతి చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఏది కూడా వాళ్ళైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవీ నెరవేర్చలేదు. పైగా ఏంటంటే ఒక డ్యాన్సర్కి సపోర్ట్గా ఉండాలి ఒక అసోసియేషన్ అనేది, ఆ అసోసియేషన్ అనేది సపోర్ట్గానే లేదు మాకు. ఎందుకంటే మేము మొత్తం అంటే 17 మంది ఉన్న ఒక జనరల్ బాడీలో కేవలం ఒక 10 మంది మాత్రమే ఉండి వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే వీళ్ళు ఎంతవరకు నైతికత ఉంది వీళ్ళకి? ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలు నచ్చకే అందరం రాజీనామాలు చేసాం, అలాంటి వాళ్ళు వీళ్ళు మాకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు అని చెప్పేసి మొత్తంగా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం చూడొచ్చు మనం ఇటు శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ ఈ వివాదం ముదిరి పాకాన పడుతుంది. ముందుగా ముఖ్యంగా రేపు 26వ తారీఖున వీళ్ళు రిజైన్ చేసిన వాళ్ళతోటి ఉప ఎన్నికలను నిర్వహిస్తారని జానీ మాస్టర్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది మేము అవ్వదు అని చెప్పేసి ఈసీ మెంబర్స్ రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ చెప్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఏంటో అనేది. కెమెరామెన్ రవితోటి సతీష్, సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.